మీ దాసులముగా మేము వచ్చాము అని నమ్మబలికితే యెహోషువ వాళ్ళ ఎదుటే గిబియోనును మేమేమి మిమ్మల్ని చంపము, మాతో పాటే ఉండనిచ్చేదము అని దేవుని ఎదుట ప్రమాణం చేశారు. వారు గిబియోనీలు యెహోషువ చేతిలో చంపబడాల్సిన వారిని ఇప్పుడు మేమేమీ చేయము, మిమ్మల్ని మా మధ్య ఉంచుకుంటాము, మాతో పాటే ఉండనిచ్చేదము అని దేవుని ఎదుట ప్రమాణం చేశారు. కొన్ని విషయాలు మనం దేవుణ్ణి అడగకుండా చేసేస్తాం. చాలా జాగ్రత్తగా వింటున్నారా? దేవుణ్ణి అడగకుండా మీరు ఏది చేసినా అది తప్పే. దేవుని అడగకుండా అనేకమైన పొరపాట్లు మనం చేస్తుంటాం. ఇలాగే మనకు తోచిన ఆలోచన చొప్పున, మన సొంత ఆలోచన చొప్పున ప్రతిదాన్ని కూడా మనం సవరించుకుంటూ సరి చేసుకుంటూ మనం కాపురం సాగిస్తాము, నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము. దేవుణ్ణి అడగము. దేవుడు ఎందుకు మధ్యలో అని ఆలోచన. దేవుణ్ణి అడిగితే ఆ రోజున సరైన సలహా చెప్పేవాడేమో. వీరు గిబియోనీలు మారు వేషంలో వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పి ఉండేవాడు. కానీ దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుణ్ణి విచారణ చేయకుండా వీళ్ళు యెహోషువ ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువతో వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. వారితో ఒక తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా? గిబియోనీలు ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మాకు ఇలాంటి అన్యాయం జరిగింది అనడానికి కారణం ఏంటంటే, ఆ రోజున వీళ్ళని మేము బ్రతకనిస్తాము అని ప్రమాణం చేశారు. వాళ్ళు మాట తప్పుట మన నైజం కాదు కదండి. మాట తప్పడం సరైన పద్ధతి కాదు. కనుక ఏదైతే తెలుసో తెలియకో మాట ఇచ్చారో ఆ మాటకు ఇప్పటికి కూడా గిబియోనీలు బ్రతకనిస్తూనే ఉన్నారు. గిబియోనీల పక్షంగా వీళ్ళు యుద్ధం కూడా చేస్తున్నారు, గిబియోనీలను సంరక్షిస్తూ ఉన్నారు. యెహోషువ కాలం నుంచి కూడా ఇది కొనసాగుతూ వచ్చింది.